దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ శ్రోతలకు ఎల్రోయ్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశేషంగా నూతనమైన అంశముతో మీ వద్దకు వస్తున్నానండి. మరి ఎండ్ టైమ్ లార్డ్స్ ర్యాప్చర్ ఆఫ్ ద హోలీ ఇంటర్సెసరీ మినిస్ట్రీస్. మరి యొక్క మినిస్ట్రీస్ ఉద్దేశం ఏంటంటే అంత్యకాలాన్ని గురించి మరియు ప్రార్థన గురించి, రాకడ గురించి చెప్పమని ఆ మహోన్నత దేవుడు నాకు ప్రత్యక్షమై ఆయన కళల ద్వారా, దర్శనాల ద్వారా, దైవ స్వరము ద్వారా మాట్లాడి ఉన్నారు కనుక మరి నూతనమైన టైటిల్ ద్వారా మీ దగ్గరికి వస్తున్నాం. అంత్యకాల అపాయములు అనే ఒక టైటిల్ ద్వారా మరి మీతో ఈ దినం వాక్యం పంచుకోవడానికి మరి సిద్ధపడుతున్నాం. మరి దేవుని వాక్యాన్ని చూస్తే 2 తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యము, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము అంటున్నాడు. మరి దేవుని స్తోత్రాలు. దేవుడి ప్రత్యక్షత ఆయనకి మరి 2025 సంవత్సరాల క్రితమే ఈ యొక్క పరిశుద్ధమైన నూతన నిబంధనను ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు రచించిన ఈ పత్రికలలో దేవుడు ఆయనకి అంత్యకాలానికి వచ్చిన ప్రత్యక్షతను దేవుడు కలుగజేశాడు. అపాయకరమైన దినాలు వస్తున్నదని దేవుడు మరి పౌలు గారికి కొన్ని వేల సంవత్సరాలు, దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఆయన బయలుపరిచున్నాడు. దాని గురించి యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పి ఉంటున్నాడు. మరి అక్కడ చూసినట్లయితే మరి యేసు వారితో ఎట్లనను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పిల్లలను మోసపరచు. దేవునికి స్తోత్రం. మరి మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అపాయములు వస్తున్నది గాని అంతము రాదు అంటున్నాడు ప్రభు. నిజమే ప్రియులారా. మరి దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చినాయి. అదే మాటలు మరి పౌలు గారు పరిచర్యకు రాక ముందుగానే మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అంత్య దినాల గురించి. కనుక ఈ అంత్య దినాల గురించి జాగ్రత్త కలిగి మనము బ్రతకవలసిన వారే ఉన్నాం. యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది. దానికి ముందుగా అనేక అపాయములు ఈ భూమిలో జరగబోతున్నది, జరుగుతున్నది, జరిగినది కూడా. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. యేసు ప్రభు శిష్యులతో చెప్పినప్పుడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగలి ప్రార్థన చేయండి అని యేసయ్య అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈస్ ద ఎండ్ టైం. కాబట్టి అపాయకరములు వస్తున్నది, అపాయ దినాలు. జాగ్రత్త పడండి, ప్రభు వైపు తిరగండి, మీ జీవితాలు ప్రభు దగ్గర సమర్పించండి. యేసు ప్రభు త్వరగా రాబోతున్న ఇంకా అనేక అపాయములు తప్పించుకోవడానికి మెలకువగలి ప్రార్థన చేద్దాం. కన్నులు మూసుకోండి. మహోన్నతమైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మరి మాకు ఎల్రోయ్ మినిస్ట్రీ తరఫున మీరు మాతో మాట్లాడిన అనేక అంత్య దినాలు గుర్చిన హెచ్చరికలను గురించి మీ యొక్క బిడలకు మేము తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండి యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.